నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని లయన్స్ క్లబ్ 316 గవర్నర్ గోపాలకృష్ణ తెలిపారు. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదల జనార్దన్ల నిర్వహణలో ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీవి రమణయ్య, రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్ల పర్యవేక్షణలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో పట్టణంలో 3 లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించిన భారీ సేవా కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు లగిశెట్టి విజయ్ కుమార్ శెట్టి, రావుస్ విద్యా సంస్థల అధినేత అప్పారావు, రీజియన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, గురురాజా స్కూల్ డైరెక్టర్ శేక్షావల్ రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు మౌలాల్ రెడ్డి, గోల సుదర్శన్ రెడ్డి, రైల్వే రవిప్రకాష్, రైల్వే రామన్న, శ్రీరామ డిజిటల్ అధినేత చంద్రమోహన్, రైల్వే వెంకటేశ్వర్ల సౌజన్యంతో 10 మోటార్లతో పనిచేసే కుట్టు మిషన్లు, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శన్ రెడ్డి, భవనాసి జ్యువెలర్స్ నిర్వాహకులు భవనాసి నాగమహేష్, మహేశ్వర ఆయిల్స్ అధినేత కుంచ మహేశ్వర్ రెడ్డి, ప్రసాద్ ఫిల్లింగ్ స్టేషన్ అధినేత కూర మురళీకృష్ణ ప్రసాద్, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ బలుసా రాజు, ఇమ్మడి వెంకట రామకృష్ణుడు, బాలాజీ విద్యా మందిర్ అధినేత ఆర్ల వెంకటస్వామి, రఘురాముల ఆర్థిక సహకారంతో 8 చక్రాల కుర్చీలు, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆంజనేయులు గుప్తా, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కూర మురళీకృష్ణ ప్రసాద్, రావుస్ కళాశాల కరెస్పాండెంట్ మౌని, కసెట్టి చంద్రశేఖర్, దూదేకుల దస్తగిరి, బాలా అకాడమీ అధినేత రవీంద్రనాథ్, నాగా వీరాంజనేయులు, రాహుల్ గ్రాఫిక్స్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి విరాళంతో 9 మంది బదిరులకు వినికిడి యంత్రాలు, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ రొడ్డా సుంకయ్య, తోట శ్రీనివాసులు, హరిప్రసాద్ల సహకారంతో 7 జతల చంకకర్రలు దివ్యాంగులకు అందజేశారు. అవ్వారు జ్యువెలర్స్ తరపున 500 చేతి సంచులు, అందుల హాస్టల్కు పోషణ స్కిల్స్ అధినేత పోషణ సుబ్బారావు సహకారంతో 100 కేజీల బియ్యం, హెచ్ఐవి లైఫ్ పరివర్తన సెంటర్కు రైల్వే సుధాకర్ సహకారంతో ఆహార సరుకులు, సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రానికి బేకర్స్ పార్క్ అధినేత సవ్వా మోహన్ రెడ్డి సహకారంతో 300 నోటు పుస్తకాలు, ఎయిమ్ ఫర్ సేవా బాలికల హాస్టల్కు ప్రెస్టేజ్ షోరూమ్ అధినేత శివకుమార్ రెడ్డి సౌజన్యంతో క్రీడా పరికరాలు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ సహకారంతో దివ్యాంగుల హెల్త్ కార్డులు, ఆంధ్ర మెడికల్స్ బైసాని రమేష్ సౌజన్యంతో 15 మంది దివ్యాంగులకు నెలవారీ మందులు అందజేశారు. గోల సుదర్శన్ శెట్టి సహకారంతో దివ్యాంగ మహిళకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అందజేశారు. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ లయన్ గోపాలకృష్ణ గారు వారి సతీమణితో కలిసి అధికార పర్యటనలో భాగంగా ప్రతి లయన్స్ జిల్లా గవర్నర్ కూడా నంద్యాల పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయానికి రావడం అనేది, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా గత 25 సంవత్సరాలుగా వస్తోంది. ఈ కార్యాలయం రమణయ్య గారు నేను కలిసి 20 సంవత్సరాల క్రితం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం. ప్రపంచంలో ఏ కార్యాలయానికైనా సెలవు ఉంటుందేమో కానీ ఈ కార్యాలయానికి సెలవు లేదు. దివ్యాంగులకి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి ప్రతి నెల కూడా నెలవారీగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందుల్ని, మంచి కంపెనీ మందుల్ని కొనుగోలు చేసి ఉచితంగా వారికి దాదాపు 15 సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం అధ్యక్షునిగా నేను ఉన్న సమయంలో డాక్టర్లందరి ఆమోదంతో దాదాపు 4,000 మంది దివ్యాంగులకి హెల్త్ కార్డులని పంపిణీ చేయడం జరిగింది. ఈ హెల్త్ కార్డుల ద్వారా నంద్యాలలో ఉన్నటువంటి దాదాపు 500 మంది డాక్టర్ల దగ్గర వాళ్ళు ఉచిత ఓపీడీ సేవలు అందుతున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా ప్రగతి పదం అనే కవర్ స్టోరీ మ్యాగజైన్ కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యాలయంలో కార్యక్రమంలో భాగంగా లయన్ బైసాని రమేష్ ఆంధ్ర మెడికల్స్ అధినేత ఆయన సౌజన్యంతో మందుల్ని పంపిణీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా శ్రీ గోల సుదర్శన్ శెట్టి గారి సౌజన్యంతో ఒక దివ్యాంగురాలకి గ్యాస్ స్టవ్ అది లేదు, పొయ్యి లేదు అంటే రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని ఇవ్వడం జరుగుతోంది. లయన్స్ ఇంటర్నేషనల్ వీ సర్వ్ అనే నినాదంతో 1917 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ వారు దివ్యాంగులకి ఉచిత మందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని 15 సంవత్సరాలుగా ఎంతోమంది వికలాంగులకు, దివ్యాంగులకు ఈ సేవలు అందిస్తున్నారు. వారికి లయన్స్ ఇంటర్నేషనల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ
సంఘం వారు 15 ఏళ్లుగా నిర్విరామంగా ఈ సేవలను చేస్తా ఉన్నారు. వారికి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి సేవా కార్యక్రమాలు సార్ గారు మరియు రమణయ్య గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. వారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద సోమేశ్వర నాగరాజు సౌజన్యంతో చలివేంద్రం ప్రారంభించారు. నంద్యాల శివార్లలో పోషణ స్కిల్స్ అధినేత పోషణ సుబ్బారావు ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ స్వాగత బోర్డులను లయన్స్ గవర్నర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత 5 దశాబ్దాలకు పైగా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్నదని ప్రశంసించారు. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ ఆహ్వానం మేరకు గవర్నర్ విజిట్ సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. అఫీషియల్ విజిట్ లో సందర్భంగా వారి ఏర్పాటు చేసిన మీటింగ్ లో వారి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ లో 48 సేవా కార్యక్రమాలు, దాంట్లో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, బ్లడ్ క్యాంప్స్ అవన్నీ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దగ్గర 8 లక్షల రూపాయల వర్త్ వ్యయం చేసి వారి సేవా కార్యక్రమాలు చేసినారు. 6,000 మందికి ఉపాధి వారి సేవను అందుకున్నారు. ఈ విధంగా చాలా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల చేస్తూ ఉన్నారు. వీరికి లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వచ్చే 30-31వ తేదీ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ తాడపత్రిలో జరుగుతుంది. ఆ తాడపత్రికి పెద్ద ఎత్తున నంద్యాల సభ్యులు వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. భవిష్యత్తులో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేస్తామని అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు ప్రకటించారు. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ గారు మరియు ఫస్ట్ లేడీ మన అరుణమ్మ గారు నంద్యాలకు ఇచ్చేసిన సందర్భంగా అఫీషియల్ విజిట్ పరంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ మా డాక్టర్ రవికృష్ణ గారు, ఎంపీవి రమణయ్య గారు, తోటి లయన్ మెంబర్లు, మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, ఆర్సీ జెడ్సీ గారి సహకారంతో చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మా లయన్స్ క్లబ్ అందరి సమక్షంలో జరిగిన కార్యక్రమాలన్నింటినీ తెలియజేస్తూ గవర్నర్ గారికి మొత్తం మేము ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలన్నీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు అందరూ సహకరించిన దాతలకు, లయన్స్ క్లబ్ మెంబర్లకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు గవర్నర్ గారికి, అరుణమ్మ గారికి తెలియజేయడం. ఈ కార్యక్రమాలలో లయన్స్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, బైరిశెట్టి శ్రీకాంత్, రవి ప్రకాష్, భవనాసి నాగమహేష్, కశెట్టి చంద్రశేఖర్, ఎంపీవి రమణయ్య, వివిధ సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలు, నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబాలతో పాల్గొన్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ కి డిస్ట్రిక్ట్ 316 గవర్నర్ లయన్ ఇల్లూరి గోపాలకృష్ణ గారి అధికార పర్యటన సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలని నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో చేయడం జరిగింది. మొట్టమొదటిగా మన పట్టణ శివార్లలో వెల్కమ్ బోర్డు ఆవిష్కరించిన తర్వాత నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో దివ్యాంగులకి ఉచిత మందుల పంపిణీ, అదేవిధంగా ఒక రైస్ కుక్కర్ ఒక దివ్యాంగ మహిళకి అందజేయడం జరిగింది. చలివేంద్రాన్ని గవర్నర్ గారు ప్రారంభించారు. ఆ తర్వాత బాలాజీ కళ్యాణ మండపంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో 10 మందికి కుట్టు మిషన్లు, మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, 9 చక్రాల కుర్చీలు, 9 వినికిడి యంత్రాలు, 8 జతల చంకకర్రలు, క్రచెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎయిమ్ ఫర్ సేవ బాలికల పాఠశాలకి స్పోర్ట్స్ కిట్, లైఫ్ పరివర్తన సెంటర్కి నిత్యావసర ఆహార వస్తువుల సరుకులు, అదేవిధంగా జీవనజ్యోతి బ్లైండ్ హాస్టల్కి 100 కేజీల రైస్ బ్యాగ్స్, సంఘమిత్ర బాలర ఆవాస కేంద్రానికి 300 నోట్బుక్లు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా అధికార పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గారు నంద్యాల లయన్స్ క్లబ్ చేసినటువంటి సేవల్ని ప్రశంసించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఈ పర్యటన వారికి ఈ పర్యటనలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ లయన్ లేడీ, ఫస్ట్ లయన్ లేడీ శ్రీమతి అరుణ గారికి నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.